నమ్మదగిన యేసు నామంలో అందరికి శుభములు పలుకుతూ మరి ఈనాటి బంగారు పరుగులో కొన్ని మిషనరీ థాట్స్ కూడా కొన్ని చెప్పుకుంటూ మరి న్యూ ఇయర్లో ఉండే తలంపుల్ని మరికొన్ని చెప్తూ మరి మెళకువల్ని మనం తెలుసుకోవడానికి ఇష్టపడదామండి. అయితే చక్కటి మాటలు భక్తులు చెప్పారు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు. విశ్వాసి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేయనప్పుడు హృదయం లేకుండా మాటలతో ప్రార్థించటం కంటే, మాటలు లేకుండా హృదయం కృమ్మరించుకొని ప్రార్థించటం చాలా అవసరం. ఎన్ని ప్రార్థన చేసినా దేవుడు ఉపకారముల గురించి మాత్రం కృతజ్ఞత లేకుండా ఉండకూడదు. మరి రేపు పశ్చాత్తాపడతానని చెప్పకూడదు. ఈరోజే మనం చేయవలసిన పనది. మరి మదర్ తెరీసా కూడా చక్కటి మాటలన్నారు. దయగల పదాలు చిన్నవి, మాట్లాడటం సులభం. కానీ వాటి ప్రతిధ్వనులు నిజంగా అంతులేనివి. మీరు ఒకరిని చూసి ఒకరు చిరునవ్వు ప్రతిసారి అది ఒక ప్రేమ చర్య. ఆ వ్యక్తికి బహుమతి మరియు ఒక అందమైన అనుభవం. మరి చాలా సార్లు చెప్తూనే ఉంటాను కానీ మళ్ళీ వింటూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రకంగా ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండాలి. నమ్మకమైన స్నేహితుడు మనకు ప్రభువే. మన ఆత్మవిశ్వాసం కూడా మనకుండాలి. జీవితం అంటే ఒక సమస్యలోంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు కదా! మనం అన్నిటినీ కూడా గ్రహించుకునే వారంగా, గమనించుకునే వారంగా కూడా ఉండాలి. మరి వివేకంతో ఉండటం మనం నేర్చుకోవాలి. మరి జీవితంలో ముఖ్యంగా ఉండటానికి 3 విషయాలు గుర్తుంచుకోవాలి. జరిగిన వాటిని మర్చిపోవాలి, జరుగుతున్న వాటిని గమనించుకోవాలి, జరగబోయే వాటికి సంసిద్ధంగా ఉండి దేని మీద ఆధారపడాలి. ధనబలం ఉన్నవారితో కాదు, మంచి గుణం ఉన్నవారితో స్నేహం చేయాలి. కష్టాల్లో నిన్నెప్పుడు ఒంటరిగా వాళ్ళు విడిచిపెట్టరు విశ్వాసులు. అందమైన ముఖం కూడా ఒకరోజు పాడైపోద్ది. అందమైన శరీరం కూడా బలహీనం అయిపోద్ది. బలమైన శరీరం కూడా బలహీనంగా మారిపోగలదు. స్థానము మరియు సంపద కూడా శాశ్వతంగా ఉండవు. కానీ మంచి వ్యక్తిత్వంగా మాత్రం మరి ఎప్పటికీ అందరి ముందు నిలిచే ఉంటుంది. మన వ్యక్తిత్వం కాపాడుకోవాలి. మీ స్థానాన్ని బట్టి మీ మాటలు ఉండకూడదు, కానీ మన మాటలకే ఒక స్థాయి ఉండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలనే కోరిక కంటే సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా మంచిది. గతం గొప్పగా లేదని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసమైనా బలంగా పోరాడి సమర్థవంతులుగా జీవించడానికి దీని మీద ఆధారపడాలి. కష్టం ఎలా బ్రతకాలో నేర్పితే నష్టం ఎవరు నమ్మాలో కూడా నేర్పిస్తుంది. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఆలోచనలు మాత్రం ఉన్నతంగానే ఉండాలి. మరి వ్యక్తిత్వం ఒకసారి పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా! నువ్వు ఎంత గొప్పవాడివైనా ఒక్క చెడ్డ అలవాటు మన మంచి పేరును, కీర్తిని నాశనం చేస్తుందని గుర్తుపెట్టుకుని జాగ్రత్త పడాలి. జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే అనుభవం ద్వారా తెలుసుకుందే ఎక్కువ. ఏ అనుభవం అయినా సరే పెరిగే వయసును బట్టి రాదు. తగిలిన గాయాలను బట్టే మనకు మంచి అనుభవాలు నేర్పిస్తారు. కాలం నేర్పిన పాఠం మనిషి నేర్పి గుణపాఠం మరి ఎవ్వరూ నేర్పలేరు. ఎంత గొప్పవాడివైనా మరి జాగ్రత్త పడాలి. మనకు కీర్తి పోగొట్టుకోకూడదు. జీవితం మరి నోరు జారే ముందు జాగ్రత్త. మనుషులే కాదు, మాటలు కూడా జీవిస్తాయి కదా. ఏ స్థితిలో ఉన్నా, ఏది రోగమైనా, బలహీనతైనా, హీనదశ అయినా, కృంగుదలైనా, మరి ఏదైనా నేను విడిపించేది, లేవనెత్తేది, బాగు చేసేది, బలపరిచేది, ప్రోత్సహించేది, నడిపించేది దేవుని వాక్యం ఒక్కటే. అది తప్ప ఈ సృష్టిలో మరి ఏది లేదని గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రభు వాక్యాన్ని ప్రకటించాలి. ఒక ప్రవర్తనే ఒక సువార్త కావాలి. వస్త్రధారణ, మాట, చూపు, నడవడిక అవి దేవుని బిడ్డవని గుర్తుంచుకునే రీతిగా ఉంటాయి. కాబట్టి అనేకము తెలియపరచడానికి మన జీవితమే సువార్త కావాలి. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ మరి న్యూ ఇయర్లో మరి సాధించలేని ఎన్నో ఉంటాయి గత సంవత్సరంలో. ఈ సంవత్సరం మనం చేయవలసిన బాధ్యతగా చేసుకోవడానికి, మన విజయ పతాకం ఎగరవేయడానికి మనం ఎప్పుడూ కూడా ఆశించుకుంటూ ఉందాం. అనేక ప్రాంతాల్లో వీధికో చొప్పున చర్చిస్ ఉన్నాయి, ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. కానీ దాన్ని పూర్తిగా అంగీకరించి దాన్ని మరి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటున్నారు. కానీ జాగ్రత్తగా క్రమంగా ఉండి ఆత్మీయంగా మేలు పొందడానికి ఆశపడాలి. మరి దేవుడు దావీదుకు తోడుగా ఉండబట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగాడు. యెబూసీయులను వెళ్ళగొట్టి అబ్రహాం బలర్పించిన స్థలంలోనే దావీదు మందిరం స్థిరపరిచాడు. తన కొడుకు ద్వారా కట్టించాడు కదా. సామాగ్రి అంతా సమకూర్చాడు. ఎలా సాధ్యమైంది? దేవుడు తోడుగా ఉంటేనే. మనం కూడా ఆయన తోడు ఉంటేనే మనం ఏ పనైనా సాధించగలం. అడుగుపెట్టిన స్థలంలో దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రక్షించబడిన వారు మన మధ్య ఎంతోమంది ఉన్నారు. జయోత్సాహంతో మన ప్రభు వైపు చూస్తూ ఆయన తోడు ఉంచుకోవడానికి ఇష్టపడాలి. ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు ఉన్నాయి.
ఒక్క ఆదివారం కూడా మిస్ చేయకుండా ఉండడానికే ప్రయత్నించాలి. మరి యాక్సిడెంట్‌తో పోగొట్టుకున్నటువంటి తండ్రిని మరి భార్య కూలి చేసి పోషించుకునే టైంలో ఎంతో కష్టపడి కన్నీటితోటి మరి ఉండేదనమాట. మరి దేవుని బిడ్డలు మరి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు, అమ్మా నువ్వు ప్రభు దగ్గర రా, ఆయనను ఆదరిస్తాడు నీకని చెప్పినప్పుడు, ఆవిడ సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆదరణ పొంది బిడ్డల యొక్క ప్రేమను చూసి క్రైస్తవులు ఇలాంటి ప్రేమ చూపిస్తారా అని బిడ్డలు తను కూడా మరి ఎంతో కన్నీటితోటి ప్రార్థించడం, తెల్లవారు చేసి ప్రార్థించడం అలవాటు చేసుకొని అంచెలంచెలుగా ఎంతో గొప్ప దీవెనలు పొందడం ఎంతో ఆశ్చర్యకరంగా మారింది. ఒక 2 సమూయేలు 5:10 దావీదుకు దేవుడు తోడుగా ఉండబట్టి అంతకంతకు వర్ధిల్లారు. గొర్రెల కాపరిగా ఉండేవాడు, తర్వాత ఆయుధాలు మోసేవాడిగా ఉండేవాడు, క్రమంగా వర్ధిల్ల చేశాడు. చివరికి రాజైపోయాడు. మరి 2026లో కూడా మనం కూడా అంచెలంచెలుగా వర్ధిల్లటానికి దేవుడు సహాయపడతాడు. 2 సమూయేలు 16:5లో కూడా మరి మనం గమనిస్తే మరి సమూయేలు యెషయాను పిలిపించి నీ కొడుకులందరిని పిలిపించు, దేవుడిని వాళ్ళలో ఒకరిని రాజుగా చేస్తాడంటే ఒకరి తర్వాత ఒకరు అందగాళ్ళే మంచి దేహదారుని కలవాలి, మేముంటాం అన్నట్టుగా ఉన్నారు. అయినప్పుడు ఇది ఇల్లు కాదు వీళ్ళు కాదు, మనుషులు దేవుడైతే మనిషి ఆకారం లెక్క పెట్టడు కానీ హృదయం చూస్తాడని చెప్పి ఆయన నేను కోరుకున్నాడు ఇతరే అని దావీదు పిలువనంపించినప్పుడు వేస్ట్ పిలువ అన్నట్టుగా ఎక్కడో అరణ్యంలో గొర్రెలను కాసుకుంటున్నాడని చెప్పి పిలిపిస్తే ఇదేనే నేను కోరుకున్నవాడని ఆయన అభిషేకించమని చెప్తే అదెంతో ఆశ్చర్యపడ్డారు. ప్రభువు నిజంగానే ఆయన ఎంతగానో దేవుని ఒంటరిగా ఉండి స్తుతించుకోవడం నేర్చుకున్నాడు. మరి మరి అతనికి ఇవ్వబడినటువంటి గొర్రెల్ని కాపలా కాస్తూ మరి క్రూర జంతువులను కూడా ఛేదించాడు. ఎంత గొప్పగా దేవుడు సహాయపడటం తనకు తెలుసు. అవన్నీ గమనించుకోబట్టే దేవుడు తన్ని ఎంతగానో హెచ్చించటం, అంచెలంచెలుగా తన్ని రాజుగా చేయడం మనం చూస్తున్నాం. మరి ఆయన ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు, కాపాడతాడు. మరి నీటి కాలువ యొద్దకు నడిపించే దేవుడు మనకున్నాడు, వాగ్దానం ఇచ్చాడు. మళ్ళీ చదువుకుందాం. యెషయా 44:4లో దేవుడు మనల్ని నడిపించే స్థలంలో మరి చక్కగా నీటి కాలువ యొద్దకు గడ్డిలో నిరవంజి చెట్లు వద్దకు నడిపిస్తాడు. ఇక్కడ నిరవంజి చెట్లు యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించి విశ్వాసిగా మనం నేర్చుకునే పాఠాలు ఎంతో విలువైనవి ఉన్నాయండి. నిరవంజి చెట్లు చూసాం, అది సర్వే చెట్లు లాగా ఉంటాయి, ముళ్ళుగా ఆకులు ఉంటాయి. ఆ ఆకులు మరి నిటారుగా ఉంటాయి. అవి పెరిగినట్టుగా గడ్డిలో ఎంత ఏపుగా పెరుగుతాయి అన్నమాట. అవి గడ్డిలో ఎదుగుతాయి. గడ్డి ఉన్న చోట్ల మంచి విత్తనాలు మొలవు కదా, కానీ గడ్డి అణిచివేస్తుంది కదా. కానీ నిరవంజి చెట్లు మాత్రం గమనిస్తే అది మనిషికి పోలికగా ఉంటుంది. చెట్టు ఎప్పుడు మనిషి పోలికగా చూపిస్తాడు బైబిల్లో. అవి గడ్డిని జయిస్తూ పెద్ద చెట్టుగా ఎదుగుతుంది. అది ఏ స్థితిలో ఉండాలన్నా సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారని చెప్తారు. అటువంటి గడ్డిని పోలినటువంటి అనుభవాల్లో, అసాధ్యమైన అనుభవాల్లో ప్రభు మనల్ని ఎదిగించేవాడిగా ఉంటాడని మనం నిర్వంచి చెట్లు చూపిస్తున్నాయి. నిర్వంచి చెట్లు చుట్టూ పరిస్థితులు, ఆటంకాలు, అవరోధాలు అన్నీ ఉన్నప్పటికీ ఆ చెట్టు ఎదగలదు. అది చాలా ఎత్తుగా పెరుగుతుందట. ఆ విత్తనం మరి విత్తనం అయితే యేసుకు గుర్తుగా ఉంది. మరి మరి అబద్ధ సాక్ష్యానికి క్రీస్తును అప్పగించి మరణానికి అప్పగించినప్పుడు ముద్ర వేసి సమాధి చేసినా సరే నిర్వంచి చెట్టు వలె 3వ రోజు సమాధి ఛేదించుకుని మరి పెద్ద చెట్టుగా క్రీస్తు నిలబడ్డాడు కదా. మనం కూడా పంచిన స్థలాల్లో మన నిర్వంచి చెట్టుగా ఎదగనిస్తాడు. అదట ఒక్క సంవత్సరంలో 10 అడుగులు ఎదుగుతుందంట. ఎంత స్వేపుగా ఎదుగుతుందో చూడండి. ప్రతి దినము క్రైస్తవులు ఎంత అడిచినా సరే వర్ధిల్లగలరు. దేవుడు వాళ్ళని పెంచుతాడు. నేను నీ ఫ్యామిలీని చేతి పని నిర్వంచి చెట్టు వల్ల వద్దులు చేస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. యాకోబు కూడా లాభం దగ్గర మామగారి దగ్గర 14 సంవత్సరాలు 7 ఏళ్ళు ఇద్దరు అక్కచెల్లెల కోసం కష్టపడ్డాడు. కానీ జీతం ఏమి పెంచలేదు, తను ఎక్కువ దయగా చూడలేదు. మరి యాకోబుకు దేవుడు చక్కటి విద్య నేర్పించాడు. పరిచయం చేసే విధానం చేసి అంటే నీ దగ్గర మచ్చలున్న గొర్రెలన్నీ నువ్వు తీసుకో, మచ్చలు లేని నాకు ఇయ్యి అని చెప్పి ఆ తర్వాత నిర్వంచి కొమ్మలు ఉన్నటువంటి ఆ నీళ్ళ దగ్గర ఈ గొర్రెల్ని పెట్టి అవి ఈనినప్పుడు మచ్చలు ఉండే గొర్రెలు ఈనేటట్టుగా దేవుడు సహాయపడతాడు. అందువల్ల తను ఎంతగానో ఆశీర్వదించబడి గొప్పవాడయ్యాడు యాకోబు. అదంతా మచ్చలు గల మరి అవి నిర్వంచి కొమ్మల దగ్గర అది ఎంత తెలివిగా దేవుడు చెప్పినటువంటి సలహా చూడండి. దేవుడు మనకి జ్ఞానోపదేశం చేయగలడు. మరి నిర్వంచి కర్ర మధ్య దేవుడు నేర్పించి అభివృద్ధి చేయించాడు. ఒక కర్రతో ప్రయాణం చేశాను,
2 గుంపులుగా దేవుడు నన్ను దీవించాడు అని ఎంతగానో తగ్గించుకొని సాక్ష్యం చెప్పుకున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని కూడా సాక్ష్యం ఇచ్చాడు. నిరవంజి చెట్టు క్రీస్తుకు గుర్తు. 270 దేశాల్లో 180 దేశాలు క్రైస్తవులే ఉన్నారట. 800 కోట్ల ప్రజల్లో 600 కోట్ల ప్రజలు క్రైస్తవులే. మరి విలపించే నిరవంజి చెట్లు అంటారట. ఏడ్చే తల్లిగా అది అది దాని ఆకుల్లో నుంచి నీళ్లు పొట్లు పొట్టపొట్ట కారుతూ ఉన్నట్టు కనబడతాయట. అది కన్నీరులాగా కనిపిస్తాయి అన్నమాట. అదేడ్చే తల్లిగా తల్లిదండ్రిగా మనం కూడా మన బిడ్డల కోసం, మన సమాజం కోసం కన్నీరు కార్చే వాళ్ళంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. మరి 8:31లో సంఘంలో క్షేమం కోసం, సంఘ విస్తరణ కోసం కన్నీరు కార్చే తల్లిదండ్రులు ఉన్నారా? అలా ప్రార్థిస్తే మహా సంఘాలుగా మార్చబడతాయి. విలపిస్తూ ప్రార్థిస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ రోజుల్లో ఏడుపు లేదు కానీ ఇతరులు ఏడిపిస్తున్నారు. ఏడిపించే వాళ్ళగానే ఉంటున్నారు కానీ ఏడ్చి ప్రార్థించే వాళ్ళు, ఇతర క్షేమం కోరే వాళ్ళు తక్కువైపోయారు. ఒక విశ్వాసికి 12 ఎకరాలు ఉన్నాయంట. కొడుకులకి ఇద్దరికి ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం ఉంచుకుని 2 విలువైన ఎకరాలు 15 కోట్లు విలువ కలని దేవునికి ఇచ్చాడట. ఆ చర్చిలో అప్పుడు ఆ చర్చిలో ఏడ్చి ప్రార్థించే వాళ్ళు ఎంతో మంది చేరి ఆ సంఘాన్ని ఎంతగానో బాగు చేశారట. మనం స్థలం ఇచ్చేవాళ్ళంగా లేకపోయినా కన్నీరు కార్చే విశ్వాసులుగా ఉంటే ప్రభు దీవెన అంచెలంచెలుగా ఉంటుందని మనం నమ్ముకోవాలి. నిర్వంచి చెట్లు నుండి కన్నీరు కాసినట్టుగా మరి వీపింగ్ విల్లో అంటారట. అటువంటి పేరు గల నిర్వంచి చెట్ల వలె మన జీవితాలు ఉండాలని కూడా ప్రభు కోరుకుంటున్నాడు. పిలిపించే అనుభవం మనకు ఉంటుందా? మరి కానుక ఇవ్వలేకపోయినా కన్నీరు కార్చే అనుభవాలు మనకు రావాలి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నిర్వంచి చెట్టులో ప్రత్యేకత అది ఆ చెట్లు 2 నీళ్ల దగ్గర ఒడ్డున అవి ఆనకట్టలాగా ఆ నీళ్లు ఎటు పోకుండా ఆపే భద్రత ఇస్తాయట. ఎందుకంటే దీని యొక్క పైకి కాండాలన్నీ కూడా, కొమ్మలు కూడా అవి సన్నగా పొడుగ్గా ఉండొచ్చేమో కానీ దాని లోపల పునాదిలో మాత్రం బలమైన వేళ్ళు, బలమైన రూట్స్ ఉంటాయట. అవి ఎంత పొడుగైందో అంత లోతుగా ఉండే లోపల అవి విస్తరించి ఆ మొక్కకి బలం ఇస్తాయట. మరి దుబాయ్లో ఉండే మరి బూర్జ్ ఖలీఫా అనే అంతస్తులు 300 అంతస్తులు ఉన్నాయట. పై కనబడే ఆ 300 అంతస్తు కింద 300 అంతస్తుల పునాది కూడా ఉంటుందని, అంత బిల్డింగ్లు ఉన్నాయని కూడా చెప్తారు. ఈ రకంగా మన ఆత్మీయ జీవితం కూడా మనం ఎంత పైకి ఎదుగుతామో అంత లోపల ఆత్మీయ జీవితంలో కూడా అంత బలమైన బలంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆనకట్ట కట్టే రీతిగా ఆ నిర్వంచి చెట్లు పనిచేసినట్టుగా మరి నీరు ఎటు పోకుండా భద్రపరిచే రీతిగా మన సంఘంలో కూడా ఎవరు చెదిరిపోకుండా ఆత్మలో బలపడే రీతిగా మనం నిర్వహించి చెట్ల వల్లే ఉండటం కూడా మన బాధ్యతగా అని చెప్తారు. కాబట్టి మనం అది విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉండకుండా దానికి ఆనకట్టలాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ నీటిని భద్రపరిచే రీతిగా మనం కూడా సంఘాన్ని, కుటుంబాన్ని భద్రపరుచుకునే రీతిగా ఉండాలి. మరి దాని యొక్క మరి వృక్షాలు నిలువబడాలంటే నిర్వంచి వృక్షాలు కాపు కాస్తాయి. రాత్రి సమయంలో ప్రార్థన చేయటువంటి విశ్వాసంగా మనం ఉండటం చాలా చాలా అవసరం. ఒక రోజుట చర్చిలో యవనస్తులందరూ వచ్చి రాత్రి పడుకొని పొద్దున్నే పనులకి వెళ్ళిపోయేవాళ్ళట. ఒక యవనస్తుడు ఎవరో అన్యుడు వచ్చి ఒక రోజు పడుకున్నారట. తీరా చూస్తే తెల్లవారికల్లా చనిపోయి ఉన్నారట. తీరా చూస్తే పాస్టర్ గారు చంపేశారని కేసు పెట్టారట. ఆయన జైల్లో వేశారట. ఎవ్వరూ ఆయన పలకరించడానికి రాలేదట. కానీ అసలు నిజాన్ని చూస్తే పోస్ట్ మార్టంలో అది ఎలుకల మందు తాగి వచ్చి అక్కడ పడిపోయాడంట. అతను స్వీకృత అపరాధం వల్ల చనిపోతే పాస్టర్ గారికి తెచ్చారు. కానీ ఒక రాజకీయవేత్త గమనించి ఇంత మంచి భక్తునికి ఇటువంటి శిక్ష అని బయలు ఇప్పించారట. కాబట్టి అసలు వాళ్ళు మేలుపొందిన వాళ్ళు ప్రేమించలేకపోయినా ఎవరో ఒక అన్యుడు వచ్చి ఆయన ఆదుకున్నాడు. దేవుడు ఎవరో ఒకరిని తీసుకొస్తాడు. మరి ఆ రకంగా దేవుడు మనల్ని కనుకరించి మన అవసరాల్లో తోడ్పడే దేవుడుగా ఉంటాడని మన ఈ ఉదాహరణ. తర్వాత 137 కీర్తనలో మరి బాబిలోనులో వీడు చెరపెట్టబడినప్పుడు మీరు పాడండి చాలా బాగా పాడతారు అని చెప్పి అంటే మేము మాకు ఇంత బానిసలుగా ఉండి మేము ఎలా పాడగలం అని చెప్తారు. మా సితారాలను నిర్వంజి వృక్షాలు తగిలించామంటారు. అక్కడ బాబిలోను చెరగా ఉండగా వీళ్ళు చాలా పాటలు పాడి ఎంతో దేవుని స్తుతించేవారుగా సితారాలతో ఉంటారు. పాట పాడే సితారాలు నిర్వంచి చెట్లకు తగిలించి ఉంటాయి అన్నమాట. మరి కోరేషు రాజు అయితే వీళ్ళ విడిపించడానికి దేవుడు తనని ప్రేరేపించగా వాళ్ళందరినీ
మరి మందిరం కట్టించడానికి తీసుకొచ్చి వాళ్ళు విడిపించడానికి దేవుడు ఎంతో అన్యుని వాడుకున్నాడు. సైరస్ అంటారు దాన్ని. నేను నా వాక్యంలో కూడా సైరస్ గురించి చెప్పాను. సితార తో మనం వాయించి దేవుని దురాత్మలను తొలగించే వాళ్ళంగా మనం దేవుని కొరకు మరి ప్రత్యేకమైన దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనం ఈ దేవంజీ వాటి గురించి తెలుసుకున్న వాళ్ళంగా మరి ఎంతో మంది ఆత్మలను రక్షించే వాళ్ళంగా ఉండటానికి సిద్ధపడాలి. మన సంఘాలు విస్తరించబడాలి. ఆత్మలు ఎంతో మంది రక్షించబడాలి. నిర్వహి చెట్ల వలె క్రీస్తు సేవ జరిగించు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడుతున్నామా? నా ప్రాణమా తినుము తాగమంటూ మనం సొంతానికి స్వార్థంగా బతుకుతున్నామా? మన తలాంతులు దేవుని కొరకు వాడటానికి ఘనంగా మరి మనం ముందుకు సాగిపోవాలి. క్రీస్తుకు నడిపించాలి. సువార్త బోధించగలగాలి. కన్నీరు కార్చాలి. ఒక్కొక్క స్త్రీ అయితే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఖాళీ టైంలో వాళ్ళు గాసిప్ మాని వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీస్తే 300 మందిని సంఘానికి చేర్చిందటండి. చూడండి, ఒక సామాన్యురాలు. ఆ రకంగా ప్రభు కొరకు మనం కొన్ని ఆత్మలన్నా ఈ సంవత్సరము సంపాదించడానికి పాటుపడదాం. మరి ఇంకొక భాగంగా జై జీవితం జీవించడానికి కూడా కొన్ని మెళకువలు చూసుకుందాం. ఒక భక్తుడు యూట్యూబ్లో చెప్తే నేను అది విని నాకు ఇష్టం కలిగి నేను మీకు చెప్తున్నాను. యేసు నామములో మరి జై జీవితం జీవించడం ఎలా జీవిస్తామని 1 కొరింథీ మరి 15:57లో మనకు జయము అనుభవించు దేవునికి స్తోత్రాలు. అనేకుల జీవితాల్లో జయమని చెప్పక ఓటమై చెప్పుకుంటున్నాం. కానీ న్యూ టెస్ట్మెంట్లో మరి రోమ 12:21లో కీడు వలన జయించక మేలు చేత కీడును జయించే మరి దుష్టుల లోకాన్ని జయించే వారంగా మనం ఉండాలి. యోహాను 2:16లో మనం ఓడిపోవటం కారణాలు ఏంటో ఆలోచిస్తే సామెతలు 24:9లో మూర్ఖుని యోచన పాపం. మన ఆలోచనలు బట్టే మన మతంతో మన గతి ఉంటుంది. మన మూర్ఖమైన ఆలోచనలు ఉంటే మనం నష్టపడతాం. 2 కొరింథీ 10:2లో ప్రతి ఆలోచన చెరపట్టబడాలి. మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే కూడా మనం ఓడిపోతాం. కీర్తనలు 139-33లో అందుకనే మనం దేవా నన్ను పరీక్షించి సర్చ్ మీ లార్డ్ అండ్ నో మై హార్ట్ టుడే, నా ఆలోచనలు తెలుసుకో, నాలో గర్వం ఉంటే తీసివేసేయి అని మనం దేవుని దగ్గర ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. కాబట్టి ముందు ఆలోచనలు సరిగ్గా ఉండాలి. గర్వంకు దూరం అవ్వాలి. నిర్లక్ష్య స్వభావం పోవాలి. శారీరకమైన అనుభవాల నుంచి దూరం కావాలి. యాకోబు 4:6లో అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపిస్తాడు. కాబట్టి మనము దీనత్వంతో అహంకారం వదిలిపెట్టుకుని ఉండాలి. గర్వం ముందు నాశనము కలుగుద్ది కనుక గర్విష్ఠులకు 116 కీర్తన 18 సామెతలో నాశనం ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రోమ 12:16 మన నిర్లక్ష్యము ఓటమి కారణమని గుర్తెరగాలి. మరి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి సైతాను శోధల నుంచి తప్పించుకోవాలి. సామెతల 4:23 ఒక వస్తువుని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. మన ఆత్మను, మన ఆత్మ జీవితాన్ని కూడా మనం కాపాడుకునే అవసరత ఉంది మనకి. సామెతలు 22:3లో అపాయం వచ్చినప్పుడు దాక్కోవాలి. మరి 1 పేతురు 5:8లో నిబ్రమైన బుద్ధి కలిగి ఉండాలి. అదే ప్రశాంతమైన మనసు, నిబ్రమైన శాంతికరమైన బుద్ధితో మనం జీవించడానికి కోప ప్రవృత్తి మానుకొని మనం ఎంతో చిత్తహృదయందు నూతనత్వంతో మన కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం. రోమా 7:19లో నా శరీరంలో మంచిదేమీ లేదని పౌలు అన్నాడు. మన శరీరంగా బలహీనమే కదా. యోహాను 15:5లో మనం ఏమీ చేయలేము, శరీరాన్ని నలగొట్టుకుంటున్నా అని పౌలు అన్నట్టుగా మన శరీరాశ, నేత్రాశ, జీవబ్డంబం నుంచి తప్పించుకొని మన శరీరాన్ని లోపరుచుకోవాలి. సైతాన్ నుంచి విడుదల పొందుకోవాలి. సైతాన్ని శోధకుడు సైతాన్ని జయించుకోవాలి. తర్వాత సైతాన్ని సర్పాన్ని మనం ఓడించాలి. సైతాన్ తంత్రాలు ఎరగనవరం కామని 2 కొరింథీ 2:11లో కూడా మనకు రాయబడి ఉంది. ఈ రకంగా మనము మన బలహీనతల వల్ల మనం ఓటమి పొందుతాం. అయితే ఎలా జీవితం జీవిస్తాము అనేది తర్వాత స్టెప్లో ఎలా జీవించాలని మనం కొంత ఎక్స్ట్రా నేర్చుకుందాం. దేవుని సహాయం మనకు అవసరం. 1 కొరింథీ 15:52లో జీవితం జీవించాలంటే ఆయనతో సహవాసం చేయాలి. కృపలో జీవించగలము. క్రీస్తునందు ఆయన మరి విజయోత్సాహంతో మనం ఊరేగుతున్నాం. కాబట్టి 2 కొరింథీ 2:14లో క్రీస్తు జ్ఞానము మనకు సువాసనగా ఉంటే జయ జీవితం వస్తుంది. ఆయన జ్ఞానం మనకి సువాసన. ఆయన జయ జీవితం ఇచ్చే దేవుడు. అత్యధిక విజయాన్ని పొందగలము. రెండవదిగా. మూడవదిగా మరి గలతీ 5:16లో ఆత్మ ద్వారా శరీరాలు చంపితే మనం కూడా జయ జీవితము జీవించగలము. దేవుని సహాయం వల్ల, మరి క్రీస్తులో ఉండటం వల్ల, తర్వాత ఆత్మ ద్వారా మనము జయ జీవితం జీవిస్తాం. మూడవది. నాలుగవది, దేవుని వాక్యము ద్వారా కూడా మనము జయ జీవితం జీవించగలము. 1 యోహాను 2:14 వాక్యము మన బ్రతికిస్తుంది.
మన శోధనలో బాధల్లో అదే మనకు నెమ్మదిస్తుంది. తర్వాత మరి లోకాన్ని జయించే విశ్వాసం కలిగి ఉంటే కూడా మనకు జయ జీవితం వస్తుంది. అది 1 యోహాను 5:4లో లోకం జయించేది విశ్వాసమే గనక ఆ విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకూడదు. ఐదవది. ఆరవదిగా మనకి ఎటువంటి వారం అంటే రోమా 6:14లో మీరు కృపకు లోనైన వారు. దేవుని కృప ద్వారా జయించగలము. కాబట్టి ఆరవది కృప ద్వారా, విశ్వాసము ద్వారా, ఆ వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, తర్వాత మరి సువాసన అనే జ్ఞానము ద్వారా, ఆయనలో జీవించడం ద్వారా, సహవాసం ద్వారా మనం జీవించగలము. ఇంకా ఉన్నాయి. ప్రార్థన ద్వారా జయ జీవితం జీవించగలము. అదే కాకుండా ప్రకటనలో ఎన్నో చక్కటి విషయాలు ఉన్నాయి. గొర్రెపిల్ల రక్తము ద్వారా జయించగలము. ప్రకటన 2:12-11లో. తర్వాత తర్వాత 9ది సాక్ష్యము ద్వారా జయించగలము. మరి సొంత ప్రాణాన్ని మనం ప్రేమించకూడదు. సాక్ష్యము ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం సొంత ప్రాణాన్ని ప్రేమించకుండా ప్రభు వైపుతో జీవించడం ద్వారా కూడా చేస్తాం. దానివల్ల జీవితం జీవించినప్పుడు మనకి ఎన్ని చక్కటి అనుభవాలు వచ్చినాయో. 2-3 అధ్యాయాలు ఎంత మంచి మాటలు ఉన్నాయండి. తెల్ల రాయిస్తాను, మరి జీవ జలాన్ని ఇస్తాను, కొత్త పేరు ఇస్తాను, స్తంభంగా ఉంచుతాను, తెల్లని వస్త్రాలు ఇస్తాను, జీవ కిరీటం ఇస్తాను, రాజ్యంలో నేను మరి పాల్పొందులు పొందుతారు, మన్నా భుజింపునిస్తాను, ఈ జయించువానికి ఇవన్నీ ఇస్తాడు. ఇవన్నీ మనకు తెలిసినవి. ఇవన్నీ కూడా ఇవ్వాలంటే జయ జీవితం జీవించాలంటే మనం ఇవన్నీ పాటిస్తూ మన ఓటమిని మనం అంగీకరిస్తూ సరి చేసుకుని ప్రభువులో జీవిద్దాం. నిర్వంజ్య వృక్షం వలె మరి మనం మరి ఎదుగుదాం. మరి అడ్డుగా ఉండి ఆ నీరు పాడైపోకుండా ఎలా కాపాడుతుందో మన కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని కాపాడుకుందాం. మన కన్నీరు కార్చి ఏ విధంగా కారినట్టుగా ఆ ఆకుల నుంచి నీరు కారుతుందో మనం కన్నీటితోటి మన కుటుంబాల కోసం మనం ప్రయాసపడదాం. ప్రభు అటువంటి అనుభవాల్లో కొత్త సంవత్సరంలో మనకు జయ జీవితం ఇచ్చి కాపాడుగాక. అటువంటి ధన్యకరమైన జీవితం మనందరికి కావాలని విధంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమెన్.